జొమాటో ఇండియాలోనే అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ. భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి రెస్టారెంట్ ఫుడ్ ని అందిస్తూ కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ తో ఇండియాలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసింది. 2008 లో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయిన జొమాటో ఈ రోజు 56,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా ఎదిగింది. అయితే అసలు స్టోరీ ఇది కాదు. 56,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉన్న జొమాటో కంపెనీ షేర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళని నిలువున ముంచేసి కేవలం 65 రూపాయల దగ్గర ఎందుకని కొట్టుమిట్టాడుతుంది? అసలు జొమాటో కంపెనీ వాల్యుయేషన్ నిజమా ఫేకా? 2008 లో స్టార్ట్ అయిన జొమాటో కంపెనీ ఇప్పటి వరకు ₹1 కూడా లాభం చూడలేదు. అండ్ ఈవెన్ లాస్ట్ 3 years నుండి ఈ కంపెనీకి వస్తున్న నష్టాలు చూస్తే మీరే షాక్ అవుతారు. బట్ సర్ప్రైజింగ్లీ ఇప్పటికీ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. అయితే దీని వెనుకున్న లాజిక్ ఏంటి? మనలో చాలా మంది జొమాటో కంపెనీ చేసేది కేవలం ఫుడ్ డెలివరీ బిజినెస్ అనుకుంటాం. ఒకవేళ మీరు అలా అనుకుంటే యు ఆర్ రాంగ్. ఎందుకంటే జొమాటో కంపెనీలో వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కేవలం ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ ని మాత్రమే చూసి ఇన్వెస్ట్ చేయడం లేదు. దేర్ ఈస్ సంథింగ్ బిగ్. మై డియర్ ఆడియన్స్, నిజానికి జొమాటో కంపెనీ చేసే బిజినెస్ మనం ఊహించే దానికంటే చాలా అంటే చాలా పెద్దది. అండ్ ఈ వీడియోలో జొమాటో కంపెనీ చేసే అసలైన బిజినెస్ ఏంటి, అండ్ అలాగే ఒకవైపు కంపెనీ నష్టపోతూ కూడా మనకి ఆఫర్స్ ఇవ్వడం వెనుకున్న జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ మాత్రమే చేయబడింది. ఈ కంపెనీ మీద మీరు ఎలాంటి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా మీ ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ for any kind of profit and loss. Hello everyone, welcome to today's video and this is your friend Surya. 2008 లో దీపేంద్ర గోయల్ అండ్ పంకజ్ చెడ్డా అనే ఇద్దరు వ్యక్తులు ఫుడ్ ఈబే అనే ఆన్లైన్ వెబ్సైట్ స్టార్ట్ చేశారు. ఇనీషియల్ గా ఈ వెబ్సైట్ లో ఇండియన్ మేజర్ సిటీస్ లో ఉన్న రెస్టారెంట్స్ అండ్ అక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ తో పాటు కస్టమర్ రివ్యూస్ కూడా ఉండేవి. నిజానికి 2009 టైం కి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ అనేది ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే ఎక్సెప్ట్ డామినోస్ మిగిలిన ఏ రెస్టారెంట్ కి కూడా ఆన్లైన్ వెబ్సైట్ కానీ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ ని డెలివరీ చేసే ఫెసిలిటీస్ కానీ ఉండేవి కాదు. సో దీపేంద్ర గోయల్ ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్ తో ఫైనలీ 2010 లో ఫుడ్ ఈబేని జొమాటోగా మార్చారు. స్లోగా జొమాటో వెబ్సైట్ కి యూజర్ బేస్ పెరిగింది. 100 కోట్లకి పైగా జనాభా ఉన్న ఇండియాలో దేనికైనా ఒక్కసారి పబ్లిసిటీ వచ్చిందంటే అది ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందో మనందరికీ తెలిసిందే. అలాగే ఇండియాలో జొమాటోకి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇదే టైంలో జొమాటో కంపెనీ ఇండియాతో పాటు ఆల్మోస్ట్ 25 కంట్రీస్ కి పైగా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసింది. అయితే అసలు జొమాటో చేసే బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలా మంది జొమాటో డబ్బులు ఎలా సంపాదిస్తుంది అంటే రెస్టారెంట్స్ దగ్గర కమిషన్ తీసుకుంటుంది అనుకుంటాం. ఎస్, ఇది నిజమే. కానీ ఈ ఒక్క రెవెన్యూ సోర్స్ తోనే జొమాటో 56,000 కోట్ల కంపెనీగా ఎదిగిపోయిందంటారా? అయితే మరి నిజం ఏంటంటే డేటా, ఐ మీన్ కస్టమర్ డేటా. అర్థం కాలేదు కదా, చెప్తా చూడండి. జొమాటో యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యి ఫుడ్ ఆర్డర్ చేస్తున్న ప్రతి ఒక్కరి డేటా ఈ కంపెనీ దగ్గర ఉంటుంది. అండ్ ఆ డేటా యూజ్ చేసి జొమాటో కంపెనీ ఒక సెపరేట్ బిజినెస్ చేస్తుంది. ఎలా అంటే ప్రతి స్టేట్ లో, ప్రతి సిటీలో, ప్రతి ఏరియాలో ఉన్న కస్టమర్స్ జొమాటో యాప్ లో ఏ టైంలో, ఏ సీజన్ లో ఎలాంటి ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు, ఎలాంటి ఫ్లేవర్ ఇష్టపడుతున్నారు, ఏ ప్రైస్ రేంజ్ లో ఎక్కువగా కొంటున్నారు అన్న డేటా మొత్తం జొమాటో కంపెనీ దగ్గర ఉంటుంది. సో ఈ డేటా యూజ్ చేసి అసలు కస్టమర్ ఏ టైంలో ఏం తింటాడు, తనకి ఏం కావాలి అనేది ఈ కంపెనీ ఈజీగా కనిపెడుతుంది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డేటా సైన్స్. ఈ కంపెనీ ఇదే ఇన్ఫర్మేషన్ ని రెస్టారెంట్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ కి జొమాటో కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ఇచ్చి బిజినెస్ చేసుకుంటుంది. ఈ కంపెనీ చేసే పని ఏంటంటే ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటే అది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, మీరు పెట్టిన ఏరియాలో జనాలు ఎక్కువగా ఏ ఫుడ్ తింటారు, ఇంక్లూడింగ్ మీ రెస్టారెంట్ మెనూలో మీరు పెట్టాల్సిన ఐటమ్స్ తో పాటు వాటి ప్రైజెస్ కూడా ఎంత ఉండాలో జొమాటో కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా మీకు అందిస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ కస్టమర్ డేటా యూజ్ చేసి జొమాటో ఇండియాలో క్లౌడ్ కిచెన్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. క్లౌడ్ కిచెన్స్ అంటే మీకు ఒక ముక్కలో అర్థమయ్యేలా చెప్పాలంటే క్యాటరింగ్ సర్వీసెస్ లాంటివి. సేమ్ కాదు, బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఈ క్లౌడ్ కిచెన్స్ లో ఆ చుట్టుపక్కల ఏరియాలో కస్టమర్స్ ఎక్కువగా ఏది ఆర్డర్ చేస్తారో అవి ప్రిపేర్ చేసి డైరెక్ట్ గా జొమాటో వాళ్ళకి డెలివరీ చేస్తుంది. నార్మల్ రెస్టారెంట్స్ కి క్లౌడ్ కిచెన్స్ కి తేడా ఏంటంటే రెస్టారెంట్స్ లో మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడానికి సిట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. కానీ క్లౌడ్ కిచెన్స్ లో సిట్టింగ్ ఏరియా లేకుండా కేవలం కిచెన్ మాత్రమే ఉంటుంది. అంటే వండటం, పార్సెల్ చేయడం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్.
అందుకే దీన్ని స్టార్టింగ్ లో క్యాటరింగ్ సర్వీసెస్ తో కంపేర్ చేశాను. అండ్ రెస్టారెంట్స్ లా కాకుండా ఈ క్లౌడ్ కిచెన్స్ డైరెక్ట్ గా జొమాటో పేరు మీద రన్ అవుతాయి. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రెస్టారెంట్ రన్ చేయడానికి అయ్యే కాస్ట్ కంటే ఒక క్లౌడ్ కిచెన్ రన్ చేసే కాస్ట్ చాలా తక్కువ. అండ్ ఆల్రెడీ జొమాటో దగ్గర కస్టమర్ డేటా ఉంది కాబట్టి ఏ ఏరియాలో క్లౌడ్ కిచెన్ పెట్టాలి, అక్కడ కస్టమర్స్ ఏది ఎక్కువగా తింటారు అనేది జొమాటోకి చాలా ఈజీగా తెలుస్తుంది. ఈ బడా కంపెనీస్ అన్ని కస్టమర్ డేటా ఎలా యూజ్ చేస్తాయో ఈ వీడియోలో మాత్రమే కాదు, ఇప్పటికే మనం చాలా వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కస్టమర్ డేటా యూజ్ చేసి బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫోన్ పే లాంటి కంపెనీస్ ఫైనాన్షియల్ సెక్టార్ లో ఎలా నెంబర్ 1 గా ఎదిగాయో ఆల్రెడీ మన ఛానల్లో కేస్ స్టడీస్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ జొమాటోకి భారీగా డబ్బులు వచ్చే మరొక ఆదాయ మార్గం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో యాప్ ఓపెన్ చేసి బిర్యానీ అని సెర్చ్ చేస్తే వెంటనే జొమాటోలో లిస్ట్ అయిన కొన్ని వందల రెస్టారెంట్స్ వస్తాయి. కానీ మీరు సెర్చ్ చేసిన వెంటనే మీ స్క్రీన్ మీద వచ్చే ఫస్ట్ 5 రెస్టారెంట్స్ లిస్ట్ లో ఏ ఒక్క రెస్టారెంట్ కనపడాలన్నా వాళ్ళు జొమాటోకి అడ్వర్టైజ్మెంట్ ఫీజు కట్టాలి. అందుకే మీకు టాప్ 5 లో వచ్చే బిర్యానీ ప్రైజెస్ కింద ఉన్న వాటి కంటే కాస్త ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఆ రెస్టారెంట్స్ అన్ని కూడా యాడ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుని ఫుడ్ ప్రైజెస్ లో కవర్ చేస్తాయి. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది మాత్రమే కాదు, జొమాటో ఫుడ్ డెలివరీ చేసినందుకు డెలివరీ ఫీజు రూపంలో ఛార్జ్ చేస్తుంది. స్పెషల్ పార్టీస్ అండ్ ఈవెంట్స్ కి జొమాటో టికెట్ సెల్ చేసి కూడా రెవెన్యూ సంపాదిస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇన్ని ప్లేసెస్ నుండి ఆదాయం వస్తున్న జొమాటో అసలు ఇన్ని సంవత్సరాల నుండి నష్టాల్లో ఎందుకుంది అని. ఇన్ కేస్ మీకు ఈ డౌట్ వస్తే దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. ప్రెజెంట్ ఇండియాలో ఫుడ్ డెలివరీ బిజినెస్ చేస్తున్న 2 మేజర్ కంపెనీస్ స్విగ్గీ అండ్ జొమాటో. 2023 లెక్కల ప్రకారం స్విగ్గీ కంపెనీ వాల్యుయేషన్ $8 బిలియన్ ఉంటే జొమాటో $7 బిలియన్ గా ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ని వేల కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉన్న ఈ కంపెనీస్ రెండూ కూడా ఇప్పటి వరకు ₹1 కూడా లాభం చూడలేదు. అయితే దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలా మంది ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని ప్రైజెస్ స్విగ్గీ అండ్ జొమాటోలో కంపేర్ చేసి ఎందులో తక్కువ ఉంటే అందులో ఆర్డర్ చేస్తాం, అవునా? ఎందుకంటే ప్రతి రెస్టారెంట్ కూడా ఈ 2 యాప్స్ లో లిస్ట్ అయి ఉంటుంది. సో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఖచ్చితంగా కాంపిటీటర్ కంపెనీ కంటే తక్కువ ప్రైస్ కే ఫుడ్ ఇవ్వాలి. బికాస్ కాంపిటీషన్ ఎక్కువైతే ఈ బిజినెస్ లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో అందుకే ఈ బిజినెస్ లో కాంపిటీషన్ లేకుండా చేయడానికి బోత్ స్విగ్గీ అండ్ జొమాటో కూడా వాళ్ళకు వస్తున్న ఆదాయాన్నే తిరిగి ఆఫర్స్ గా ఇస్తూ ఒకరిని ఒకరు ఓడించడానికి ట్రై చేస్తున్నారు. దీని కారణంగానే ఈ 2 కంపెనీస్ కూడా ప్రతి సంవత్సరం వేల కోట్ల నష్టాలు చూస్తున్నాయి. 2019 లో జొమాటో కంపెనీ ఆదాయం 1300 కోట్ల నుండి 2020కి 2600 కోట్లకి పైగా పెరిగితే ఇదే టైంలో ఈ కంపెనీకి వస్తున్న నష్టాలు 2019 లో 1000 కోట్ల నుండి 2020కి 2400 కోట్లకి పెరిగాయి. అండ్ ఈవెన్ 2023 థర్డ్ ఫైనాన్షియల్ క్వార్టర్ లో కూడా జొమాటో కంపెనీకి 350 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టు ప్రకటించారు. ఈ కాంపిటీషన్ ఎలిమినేట్ చేసి కస్టమర్స్ ని లాక్ చేయడానికి అమెజాన్ కంపెనీ ఫాలో అయిన పెయిడ్ సబ్స్క్రిప్షన్ స్ట్రాటజీని జొమాటో కూడా ఇంప్లిమెంట్ చేసింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మూవీస్ కోసం సోనీ, నెట్ఫ్లిక్స్, జీ లాంటి వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వెళ్లరు. అండ్ అలాగే ప్రైమ్ లో ఫ్రీ అండ్ ఫాస్ట్ డెలివరీ వస్తుంది కాబట్టి ఆర్డర్స్ కోసం ఫ్లిప్కార్ట్ కి వెళ్లకుండా అమెజాన్ లోనే ఆర్డర్ చేస్తారు. సిమిలర్ గా జొమాటో కంపెనీ కూడా స్విగ్గీని ఓడించడానికి కస్టమర్స్ కి పెయిడ్ మెంబర్షిప్ ఆఫర్ చేసింది, లైక్ జొమాటో గోల్డ్ అండ్ జొమాటో ప్లస్. ఈ మెంబర్షిప్ తీసుకున్న కస్టమర్స్ కి ఫుడ్ ఆర్డర్స్ మీద అడిషనల్ డిస్కౌంట్స్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. బట్ ఇట్స్ ఎ బిగ్ ఫెయిలియర్. ఎందుకంటే 2019 లో జొమాటో పెయిడ్ మెంబర్షిప్ ద్వారా అడిషనల్ డిస్కౌంట్స్ ఇస్తూ భారీగా నష్టపోతున్నామని గమనించిన నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జొమాటో పెయిడ్ మెంబర్షిప్స్ ని బ్యాన్ చేశాయి. అండ్ ఇదే టైంలో జొమాటోకి అగైనెస్ట్ గా లాగౌట్ అనే క్యాంపెయిన్ రన్ చేసి ఇండియాలో 1200కి పైగా రెస్టారెంట్స్ జొమాటో నుండి బయటకు వచ్చేసాయి. ఈ ఆఫర్స్ ఇచ్చింది స్విగ్గీ అండ్ జొమాటో మాత్రమే కాదు, ఆల్రెడీ ఇదే స్ట్రాటజీతో ఇండియాలో అడుగుపెట్టి ఆఫర్స్ ఇచ్చి కస్టమర్స్ ని గెలుచుకోలేకపోయిన అమెరికన్ ఫుడ్ కంపెనీస్ అయిన ఊబర్ ఈట్స్ అండ్ ఫుడ్ పాండా కూడా ఎంత స్పీడ్ గా ఇండియాలో అడుగుపెట్టాయో అంతే స్పీడ్ గా వెనక్కి వెళ్లిపోయాయి. అయితే మరి జొమాటో అండ్ స్విగ్గీ మాత్రం ఇంత లాసెస్ వస్తున్నా ఈ బిజినెస్ ఎలా చేయగలుగుతున్నాయి అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి కారణం ఏంటంటే నిజానికి జొమాటో కంపెనీ చేసేది కేవలం ఫుడ్ డెలివరీ బిజినెస్ మాత్రమే కాదు, ఫ్యూచర్ లో అమెజాన్ లాంటి మల్టీ డైమెన్షనల్ బిజినెస్ మోడల్ ని జొమాటో కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అందులో భాగమే జొమాటో హైపర్ ప్యూర్. ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే ఒక రెస్టారెంట్ లో ఒక బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే బాస్మతి రైస్, మసాలాస్, చికెన్ అండ్ స్పైసెస్ అంటూ ఆల్మోస్ట్ 20 to 25 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రెస్టారెంట్స్ డిఫరెంట్ స్టోర్స్ అండ్ మార్కెట్స్ నుండి కలెక్ట్ చేస్తాయి. ఇది చూడటానికి ఈజీగా ఉన్నప్పటికీ నిజానికి ఇది రెస్టారెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది రా మెటీరియల్స్ కలెక్ట్ చేయడం ఎంత కష్టమైన పనో. సో జొమాటో
జొమాటో ఈ హైపర్ ప్యూర్ ద్వారా ఇండియాలో ఉన్న అన్ని రెస్టారెంట్స్ కి వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్, వెజిటేబుల్స్ అండ్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ని టైం టు టైం సప్లై చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనమంతా గ్రోసరీస్ కోసం డీమార్ట్ కి వెళ్లి ఎలా తెచ్చుకుంటామో సిమిలర్ గా రెస్టారెంట్స్ కి హైపర్ ప్యూర్ ఒక డీమార్ట్ లా అన్నమాట. సేమ్ కాదు బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. మనకి డీమార్ట్ ఎలా అయితే తక్కువ ప్రైజెస్ కి గ్రోసరీస్ ఇస్తుందో అలాగే హైపర్ ప్యూర్ కూడా రెస్టారెంట్స్ కి తక్కువ ప్రైజెస్ లో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ ఇవ్వడానికి డైరెక్ట్ గా వీళ్ళు ఫార్మర్స్ తో డీల్స్ చేస్తున్నారు. నిజానికి ఈ హైపర్ ప్యూర్ కాన్సెప్ట్ సక్సెస్ అయితే ఇది డైరెక్ట్ గా అలాగే ఇండైరెక్ట్ గా కూడా జొమాటోకి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెష్ అండ్ హై క్వాలిటీ రా మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఒకవైపు రెస్టారెంట్స్ కి టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అయ్యి మంచి టేస్టీ ఫుడ్ తయారు చేస్తే అది తిన్న కస్టమర్స్ ఖచ్చితంగా మళ్ళీ ఆర్డర్ చేస్తారు. సో ఆర్డర్స్ పెరిగితే అగైన్ అది జొమాటోకే లాభం. సో ఫైనలీ జొమాటో క్లౌడ్ కిచెన్స్, జొమాటో కన్సల్టెన్సీ సర్వీస్, జొమాటో హైపర్ ప్యూర్ ఇలాంటి కోర్ ఫ్యూచరిస్టిక్ బిజినెస్ మోడల్స్ ని జొమాటో కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టే ప్రెసెంట్ ఈ కంపెనీ లాసెస్ లో ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఈ కంపెనీని నమ్మి ఇన్వెస్టర్స్ ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియన్ ఫుడ్ టెక్ ఇండస్ట్రీలో సస్టైన్ అయిన 2 కంపెనీస్ స్విగ్గీ అండ్ జొమాటో మాత్రమే. ఈ రెండింటిలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టం. బికాజ్ ఈ 2 కంపెనీస్ కూడా టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, లుక్సార్ క్యాపిటల్ గ్రూప్ లాంటి ఏంజల్ ఇన్వెస్టర్స్ ఈ 2 కంపెనీస్ కూడా సపోర్ట్ గా ఉన్నారు. సో ఫైనలీ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచి లాభాలు సంపాదిస్తారనేది వేచి చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.